హాయ్ అండి. అందరికీ రెండో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజైతే వరలక్ష్మి శుక్రవారం కాదు కదండి. ఈ సంవత్సరం మనకి మూడో శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం వచ్చింది. ఎందుకంటే పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఆ ముందు రోజు వచ్చే శుక్రవారాన్ని మనం వరలక్ష్మి శుక్రవారంగా చేసుకోవాలి. అయితే వీలు కాని వాళ్ళైతే చేసేసుకోవచ్చండి. నేనైతే రెండో శుక్రవారం పూజ ఇలా చేసుకున్నాను. ప్రతి శుక్రవారం నేను కంపల్సరీగా గౌరీదేవిని చేసుకుంటానండి. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటాను. పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటాను. చక్కగా అదిగోండి మా తులసి కోట దగ్గర నేను చేసుకున్న పూజ, మా ఇంటి గుమ్మం ముందు నేను వేసుకున్న ముగ్గు, ఇది వైట్ మార్బుల్ అవ్వడం వల్ల అది డీటెయిల్గా తెలియట్లేదండి. ఇంకా మా ఇంటి ముందున్న పచ్చని చెట్లు అన్నమాట. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఈ ప్లేస్ అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఇన్ని మొక్కలు ఉన్నా కూడా మధ్యలో ఉన్న తులసమ్మ కోట వల్ల ఇదంతా ఎంత మంచి పాజిటివ్ లుక్ కనిపిస్తుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేను హాల్లో కూర్చొని అటువైపుకేసి చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. చాలా ప్లెజెంట్ లుక్ అనమాట.